డయాఫాసిస్ట్ మోడీ పాలనపై దేశ యువత నేడు విజయం సాధించింది. నీట్ పరీక్ష లీకేజ్ 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. 22 మంది విద్యార్థులు బలిదానానికి గురయ్యారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ జంతర్ మంతర్లు విద్యార్థులు యువజనులు 30 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మొండిగా వివరించింది. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అనేక అక్రమ పద్ధతులను అనుసరించింది. అక్కడ నెట్ సౌకర్యం లేకుండా, నీటి సౌకర్యం లేకుండా, భోజన సౌకర్యాలు లేకుండా, టెంట్లను కూల్ చేసేటటువంటి, వర్షంలో తడిసేటటువంటి అనేక రకాల అనాగరికమైన పద్ధతులంతా కూడా ఈ ప్రభుత్వం అనుసరించింది. పార్లమెంట్ వచ్చి విద్యార్థులకు అదిగొస్తుంటే తీవ్రమైనటువంటి పద్ధతిలో పోలీసులు లాఠీ చార్జీకి పాల్పడ్డారు. తాను పగిలై రక్తాలు చిందించింది. యువతుల బట్టలు కూడా చించి అవమానించినటువంటి ఘటనలు జరిగినాయి. వీటన్నిటినీ ఎదుర్కొని యువత పోరాడుతున్నటువంటి క్రమంలో ఈ రోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడం అనేటటువంటిది జరిగింది. అలాగే విద్యార్థుల మీద కేసులు పెట్టి అక్రమంగా భయపెట్టేటటువంటి పద్ధతులను కూడా అనుసరించింది. దేశ ద్రోగులు అనేది రకరకాలుగా చిత్రీకరించింది. కానీ దేశం కోసం, దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువత ఈ రోజు ముందుకు వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఈనాడు ఉన్నటువంటి యువత కేవలం ఈ సమస్యల వరకే పరిమితం కాకుండా ఈ దేశంలో పట్టి పీడిస్తున్నటువంటి దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా నడుం బిగించాలని, అలాంటి పోరాటంలో కూడా యువత ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. అట్లాగే ఈ మొత్తం పోరాటంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువకులకు అట్లాగే మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు.